నా ప్రియ క్రైస్తవ జన్మ మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఒక చిన్న మాట మీతో తెలియపరచాలని ఆశిస్తున్నా. నిన్నటి కాల సమయంలో నేను వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఒక మాట దగ్గర కాసేపు ఆగిపోయి వాక్యం ధ్యానించినప్పుడు చాలా మనసును పట్టుకుంది ఆ వాక్యం. ఆ వాక్యం ఏంటంటే యోహాను సువార్త 13:4 ఒకసారి చదువుతామను. అక్కడ ఏమంటాడంటే, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రంను అవతలు పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుము కట్టుకును. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలు తుడుచుటకును మొదలుపెట్టెను. ఆమేన్. చూడండి ఎంత అద్భుతం ఈ సంఘటన. సృష్టికర్త అయిన సమస్త సృష్టి నోటు మాటతో కలిగేసిన దేవుడైన ఆకాశ మహాకాశాల పట్టజాల దేవుడైన మానవ రూపంలోకి వచ్చి దాసుడిగా చేసుకొని రిక్తుడిగా జీవించి ఒక నరమాతుడి యొక్క పాదాలు, శిష్యుల పాదాలు కడిగాడట. బా, ఎంత దీనత్వం ఏసేది. నిజంగా ఏసయ్య దీనత్వానికి ఈ సందర్భం పరాకాష్ట. ప్రైజ్ ది లార్డ్. అటువంటి దీనత్వం మనం అందరం కనుక కలిగి ఉంటే ఈ లోకంలో అన్ని జనులు ఎప్పుడో రక్షించబడేవారు. మనకేమో చిన్న అందం ఉంటే గర్వం, కొద్దిగా జ్ఞానం ఉంటే గర్వం, కొద్దిగా ధనం ఉంటే గర్వం, కొద్దిగా బలం ఉంటే గర్వం. ఆయనకి అవన్నీ ఉన్నా కూడా నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఒక మనుష్యుడు పాదాలు కడిగి తన తువాలతో పాదాలు తుడిచాడట. ఎంత దీనత్వం చూడండి. అందుకే మత్తయి గ్రంథం 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఆయన అంటాడు, ఆత్మలో దేని లేని వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అంటాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందరని. నిజంగా అటువంటి దీనత్వం, అటువంటి సాత్వికం మనందరం కలిగి ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.